మన టెరిఫిక్ యాక్టర్ రాజీవ్ కనకాల గారు, ద ప్రసాద్ రావు గారు విల్ స్పీక్ నౌ. థ్యాంక్ యూ. ముందుగా ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకి, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళకి, మీ అందరికీ థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ ఈ స్టేజ్ మీద ఉన్న, ఎందుకంటే సమయం ఆల్రెడీ ఎక్కువైపోయింది, నాకు వచ్చేసరికి నాకు తెలుసు అప్పటికి అందరూ మొత్తం కానిచ్చేస్తారు, ఆ టైంకి అందరికి ఆకలిస్తుంటుంది అన్న సంగతి నాకు బాగా తెలుసు. కాబట్టి ఒక్కొక్కరికి, ప్రసాద్ గారికి, సత్య గారికి, నాయుడు గారికి, సార్ మీ పేరు నాకు తెలియదు, ధనుంజయ్ గారికి, మా అద్భుతమైన ఫోటోగ్రఫర్ మహేష్ గారికి, వెనక రాజు గారికి, సాయిరాజు గారికి, మా కృష్ణ గారి గురించి చెప్తా, ఇంకా ఉంది, ఆయన ఏదో చెప్పాడు దాని గురించి చెప్తా, కృష్ణ గారికి, అలాగే మా కోటేశ్వరరావు గారికి. రండి మేడం, మీరు రండి. ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. ఎందుకు ఆవిడని ముందుకు రమ్మనంటే, ఇట్స్ నాట్ దట్ ఈజీ డూయింగ్ ఎమోషనల్ సీక్వెన్సెస్, అండ్ చాలా విత్ ఎలేన్, విత్ గ్రేస్, అండ్ విత్ ఆల్ ది పెయిన్ ఇన్ హర్ హార్ట్. అది నా ఒక్కడికి తెలుసు ఆ బాధ ఏంటో. ఎందుకంటే ఐఎమ్ సారీ బట్ ఐ నీడ్ టు టెల్, ఈ పర్టికులర్ కమిట్ కాకముందు, ప్రాబబ్లీ ఒక 6 నెలల ముందు ఎప్పుడో బిందు చంద్రమౌళి గారు అబ్బాయి పోయాడు, 11 years కుర్రాడు. అదంతా ఉంచుకొని కూడా, బాధ ఉంచుకొని కూడా, అలాంటి సీక్వెన్స్ వచ్చేసరికి ద కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ షీ డిడ్, హ్యాట్స్ ఆఫ్. వెల్ డన్. పర్ఫార్మెన్స్ పక్కన పెడితే రాజీవ్ గారు హ్యాస్ ఆల్వేస్ బీన్ ఏ గ్రేట్ సపోర్ట్ టు మీ. మేము చాలా సినిమాలు కలిసి చేసాము, హస్బెండ్ అండ్ వైఫ్ కింద. సో హీ ఈజ్ ఆల్వేస్ ఏ వండర్ఫుల్ యాక్టర్ అండ్ హీ ఆల్వేస్ ఎంకరేజెస్ అస్ ఎస్ అన్ యాక్టర్. సో పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆవిడ గురించి అయిపోయింది. ఇక స్వాతి రామ, వెరీ క్లుప్తంగా చెప్తూ వెళ్ళిపోతాను. ఈ అమ్మాయి అట్ వెరీ యంగ్ ఏజ్, అంటే స్వాతి నా కూతురుగా చేస్తూ బోల్డ్ అంత ప్రెషర్ని బ్రెయిన్లో పెట్టుకొని, చిన్న నడకలో కూడా ఆ ప్రెషర్ అంతా తీసుకురావడం అనేది, ఇంత చిన్న వయసులో అంత మెచ్యూరిటీ లెవెల్స్ ఉండవు. బట్ ఈ అమ్మాయి చాలా బాగా చేసింది. ఆ వెనకున్న ఆయన చేయించాడు, కృష్ణ గారు. లేదు చెప్తా, అది కూడా చెప్తా, పోసిబుల్గా కాదు, వెనకున్న ఆయన చేయించాడు, నిజంగానే చేయించాడు. అది ఆయన దగ్గరకు వచ్చినప్పుడు చెప్తా. సో వెల్ డన్, వెల్ పర్ఫార్మ్డ్. నువ్వు ఆఖరికి కళ్ళు మూసుకొని పడుకున్నా కానీ నటించావు, ఐఎమ్ నాట్ జోకింగ్. అందులో కూడా దాట్ పెయిన్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సీన్. సో కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్, గాడ్ బ్లెస్ యూ. ఇక ఈ అమ్మాయి, నువ్వు నా బొట్టు కదా పెట్టుకుందిరా, అయితే నీ గురించే మాట్లాడదాం. ఈ కుర్రాడు నాకు తెలియదు, తర్వాత చూశాను. ఈ కుర్రాడు నాకు తెలీదు, సిరీస్ చూసిన తర్వాత అర్థమైంది ఈ కుర్రాడు నా చిన్నప్పుడు వేషం వేసాడని. హార్దిక్ సోహన్, నువ్వు చాలా బాగా చేసేవా. మిడిగుడ్లు వేసుకొని ఎలా పెట్టుకొని చూశాడు ఎక్స్ప్రెషన్, నేను కూడా అలా చూసేవాడినేమో అలాంటి పర్టికులర్ సీక్వెన్స్లో. చాలా బాగా చేసావు. నీకు కూడా కర్లీ హెయిర్, నాకు కూడా కర్లీ హెయిర్, ఒకప్పుడు చిన్నప్పుడులే, ఇప్పుడు కాదు. సో హార్దిక్ సోహన్ బాగా చేసావు, కంగ్రాట్స్. థ్యాంక్ యూ మా. రామ్మా, ఈ అమ్మాయితో జాగ్రత్తగా ఉండాలి. నీ పేరేంటమ్మా? హయాతి. ఈ అమ్మాయి కొంచెం పొరపాటునే నేను ఇక్కడ ఉన్నాను అనుకోండి, నన్ను కూడా తోసేస్తుంది. నువ్వు చాలామంది తోసేసావు కదా నువ్వు. లేదు, నిజంగా చెప్పు. నిజంగా ఓకే, నమ్ముతున్నాను. కానీ మా సిరీస్లో మాత్రం చాలా దారుణంగా తోసేసింది ఒక ఆడపిల్లని. బట్ ఎనీవే, కంగ్రాచులేషన్స్. నువ్వు తోయడం వల్లనే చాలా సిరీస్ అంతా మలుపులు తిరిగాయి కాబట్టి థ్యాంక్ యూ. కూర్చో, నించో. ఇక అమ్మ ప్రవీణ గారు రండి. షీ హాజ్ ఆల్సో డన్ ఏ వెరీ గుడ్ జాబ్. అంటే యాక్చువల్గా జీ5లో ఎలాగైతే యాంకర్స్ ఉంటారో, న్యూస్ యాంకర్స్ ఉంటారో, అదే విధంగా చాలా చక్కగా పోర్ట్రే చేశారు, అలాగే పర్ఫామ్ చేశారు, న్యాచురల్గా చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఆడపిల్లలు ముగ్గురు వచ్చేయండి, అటు ఇటు. ఏంటి త్రీ ఇడియట్సా? నో, దే ఆర్ మోస్ట్ ఇంటెలిజెంట్ గర్ల్స్. కాకపోతే భయపడ్డారు అనుకోండి, కృష్ణ గారు భయపెట్టారు.
నిజంగానే భయపెట్టారు కూడా షూటింగ్ అయ్యే టైంలో. కాబట్టి వాళ్ళు ఆ ఎక్స్ప్రెషన్లు అవన్నీ కూడా పర్ఫెక్ట్గా వచ్చాయి. కంగ్రాచులేషన్స్, వెల్ డన్. మీ పేరు చెప్పండి. చరిష్మా, చరిష్మా, సంధ్య, సంధ్య, అక్షయ. అక్షయ. సో ఆల్ దీస్ 3 girls ఆల్సో పర్ఫార్మ్డ్ రియలీ వెల్. అంటే నిడివి తక్కువ ఉన్నా ఇంకోటి ఉన్నా వాళ్ళ తాలూకు ఎక్స్ప్రెషన్స్, వాళ్ళ భయాలు, ఇంకోటి అన్నీ కూడా చాలా చక్కగా పర్ఫామ్ చేశారు. సో కంగ్రాచులేషన్స్ మీ ముగ్గురికి కూడా. థ్యాంక్ యూ. ఇక మా ట్రాఫిక్ కానిస్టేబుల్ ఈయన రండి. ఈయనకి మైక్ అక్కర్లా, చెప్తా. ఇంత దూరంలో నుంచి మాట్లాడినా ఓకే. ఈయన అద్భుతమైన డబ్బింగ్ ఆర్టిస్టు, ప్లస్ అందులో చిన్న సీక్వెన్స్ అయినా చాలా చక్కగా పర్ఫామ్ చేశారు కానిస్టేబుల్గా. సార్ థ్యాంక్ యూ. మీరు బాగా పర్ఫామ్ చేశారు. ఇప్పుడు ఇస్తాం మైకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. విన్నర్గా అది వాయిస్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ అన్నాడు ఆయన. సార్ రియలీ థ్యాంక్ యూ. ఇక ఎక్కడ అందాలలో రండి, మీరు రండి. పర్లేదు కదా పిలిస్తే. అదే నీ గురించే మాట్లాడదాం. సో ఇట్స్ బీన్ ఏ లాంగ్ టైమ్. ఉదయ్ భాను గారితో యాక్ట్ చేసి ఆల్మోస్ట్ 25 years తర్వాత ఆవిడతో కలిసి చేయడం. అండ్ మొన్న లాస్ట్ టైం కూడా చెప్పాను, ఈ సిరీస్ కూడా డెఫినెట్గా హిట్ కొడతామని. ఎలాగైతే చెప్పానో బాగా అని కూడా సాగదీశాను. అలాగే బ్లాక్ బస్టర్ ఎమోషనల్ స్టామ్, 100 million స్ట్రీమింగ్ మినిట్స్, వీ హ్యావ్ అచీవ్డ్ ఇట్. నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఉదయ్ భాను గారు, ఇక్కడ ఉన్న అందరి వల్ల మేము వీ కుడ్ అచీవ్ ఇట్. సో థ్యాంక్ యూ ZEE5, థ్యాంక్ యూ జయంత్ గారు, థ్యాంక్ యూ అనురాధ మేడం. అండ్ ఇవన్నీ దీనికి ముఖ్య కారణమైన మా మిత్రుడు. బాగా ఆయాసపడుతున్నాను నేను ఇంతమంది గురించి చెప్పేసరికి. శ్రీరామ్ నాకు ఎందుకో అర్థం కాలేదు. అంతకుముందు ఎందుకు గుర్తుకు రాలేదో నాకు తెలియదు రెక్కీ టైంలో. ఆ తర్వాత విరాటపాలెం టైంలో కూడా నేను ఎందుకు గుర్తుకు రాలేదో నాకు తెలీదు. బట్ బెటర్ లేట్ దెన్ నెవర్ అన్నట్టుగా ప్రసాదరావుకి గుర్తు రావడం, ఇది నేను మెయిన్గా క్యారెక్టర్, ఇది రాజా అయితేనే బాగుంటుంది అని తను అనుకోవడం, అలా నాకు ఈ క్యారెక్టర్ రావడం. థ్యాంక్ యూ శ్రీరామ్, థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ డే నుంచి తను చూసిన తర్వాత, ఎడిట్ చూసిన తర్వాత, ఇందాక మీకు ప్రెస్ ముందు ఏదైతే చెప్పాడో అది నాకు చెప్తూనే వచ్చాడు. మ్యూజిక్ అయిన తర్వాత కూడా తను బీజిఎం అయిన తర్వాత కూడా తను ఇంకా ఎక్సైట్ అయ్యి చెప్పాడు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్, థ్యాంక్ యూ. అప్పుడే వెళ్ళిపోకు, నువ్వు ఉన్నావు. సో రెబెకా జోసెఫ్గా నేను అనుకున్న, ఐ వాజ్ వెరీ స్పెక్యులేటివ్ ఈవిడ ఎలా ఉంటుందో క్యారెక్టర్లో. బట్ వెరీ డైనమిక్. ఈవెన్ నేను అంటే తను చేసిన సీక్వెన్స్లు ఏవి చూడలే. వచ్చినప్పుడు రూమ్ ఎక్కడ అంత స్ట్రిక్ట్నెస్. యూజువల్గా ఉదయ్ భాను గారి దగ్గర నుంచి ఏంటంటే చలాకితనం, ఇంకోటి ఎక్స్పెక్ట్ చేస్తారు. అలాంటిది టోటల్ కాంట్రాస్ట్లో క్యారెక్టర్ చేయడం అంటే చాలా కష్టం. దానికి మరి ఆవిడ ఎంత కష్టపడ్డారో నాకు తెలియదు, కానీ యూ హ్యావ్ డన్ ఏ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ చివర్లో మీరు చెప్పింది కూడా ఆడియన్స్లోకి అంత ఎఫెక్టివ్గా వెళ్ళింది. అదంతా చాలా ఎఫెక్టివ్గా బాగా చేశారు. మీ చేత బాగా చేయించారు ఆయన. సో కృష్ణ గారు బాగా చేయించారు. కంగ్రాచులేషన్స్, వెల్ డన్. కంగ్రాచులేషన్స్. ఇంకోటి, ఇక్కడ చాలామంది మొబైల్స్లో తీస్తున్నారు కదా. ఇప్పుడు 2 సార్లు నువ్వు నాకు ఇలా తిరిగావు కదా. ఉదయ్ భానును చూడు, రాజీవ్ కనకాల ఎలా అంటున్నాడో చాలా థంబ్నెయిల్స్ ఇచ్చావు. దానికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా, మనకి ఈ విషయం ఇంత బ్యూటిఫుల్గా, ఇంత హెల్తీగా ఇంత మాట్లాడుకున్నాం కదా. కానీ కొందరు మహానుభావులు పుట్టుక దానికోసమే పుట్టారు. పెడతారు చూడండి టైటిల్స్. నమస్కారం నాయన. వాళ్ళకు ఉందో లేదో ఆలోచన తెలియదు, కానీ ఈవిడ వేయండి. 100% జరగకపోతే చూడు. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ అండ్ ఆల్ ఫర్ మేకింగ్ సో గ్రాండ్ సక్సెస్. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. మా మంజుష గారు చెప్పినట్టు ఫస్ట్ ఎపిసోడ్ చూడండి, చివరిదాకా మీరు చూస్తారు అన్నట్టుగా ఖచ్చితంగా చూస్తారు. కృష్ణ గారు మీరు రావాలి సార్, మెయిన్గా మీరు రావాలి సార్. రండి, మీరు రావాలి. కృష్ణ గారు రావాలి. అయిపోయింది, త్వరలో ఫినిష్ చేస్తున్నా ఈ స్పీచ్. కృష్ణ గారు అంటున్నారు, ఏం సార్ తినేశారు కదా సార్, ఆనకొండలాగా మొత్తం మింగేశారు సార్, ఎవరు నా గురించి మాట్లాడుకోవటం లేదు సార్ అన్నాడు. సార్ అంతా మీ గురించే మాట్లాడుకుంటున్నారు. దానికి ఫైనెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో చెప్పనండి. నేను రావులపాలెంలో షూటింగ్లో ఉన్నాం.
ఫోన్ వచ్చింది. ఒక ఇండస్ట్రీలో ఉన్న ఒక మేకప్ ఆర్టిస్ట్, ఆయన ప్రభాస్ గారి సినిమాకి వెళ్ళిపోవాలి మార్నింగ్, వెళ్ళకుండా ఏదో పెట్టాడు చూస్తున్నాడు. ఆ సిరీస్ మొత్తం అయ్యేంత వరకు వెళ్ళలేదు, మధ్యాహ్నం నుంచి వెళ్ళాడు. అయితే ఫోన్ చేశాడు నా మేకప్ ఆర్టిస్ట్కి, చాలా బాగుంది సిరీసు, అద్భుతంగా ఉంది, వెళ్ళిపోకండి, చాలా బాగుంది, అద్భుతంగా ఉంది అంటే నేను ఇక్కడ వింటున్నా పక్క నుంచి. న్యాచురల్గా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, రాజీవ్ గారు ఎరగదీసేశారు, పొడిసేశారు, ఇంకోటిని చాలా బాగుంది, చాలా మంచి మెసేజ్, నేను నా పిల్లలతోటి రేపటి నుంచి చాలా ఫ్రెండ్లీగా ఉంటాను, ఇప్పటిదాకా వాళ్ళు కొంచెం నా పట్ల భయం ఉంది, అదన్నీ మార్చేసుకుంటాను బావా, నేను ఇంకా ఉండను, నేను మారిపోయాను ఈ రోజు నుంచి, చాలా బాగుంది అని తర్వాత రాజీవ్ గురించి చెప్పాడు. రాజీవ్ గారు బాగా చేశారని. కాబట్టి మీరే మొత్తం మార్కులు సంపాదించేస్తారు. మీ చెయ్యే చూసారా, లేదు నా చెయ్యి ఇంకా మీ చేతిలోనే ఉంది చూసారా, సక్సెస్ మీట్లో కూడా నా చెయ్యి మీ చేతిలోనే ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే లాస్ట్ టైం కూడా చెప్పాను, కాకపోతే క్లుప్తంగా చెప్పాను, ఈయన తాలూకా ఎక్స్ప్రెషన్తో ముగించిన ఇప్పుడే చెప్తా. సార్ కృష్ణ గారు, ఈ పర్టికులర్ దీనికి కొంచెం ఎలా అంటే వద్దు సార్, వద్దు, అలా వద్దు సార్ అని అలా కంట్రోల్ చేసి చక్కగా నాట్ ఓన్లీ మీ అందరు యాక్టర్స్ని అందరినీ వాళ్ళ పరిధిలో వాళ్ళకి చక్కగా చేయించి అందరికీ పేరు వచ్చేలా చేసిన గ్రేట్ డైరెక్టర్ కృష్ణ గారు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ ఏంటి మీరు వెరీ ప్రౌడ్ అని ఫీల్ అవుతున్నారా అంటారా ఏంటి, లేదుగా అలాంటిది. పర్లేదు సార్, మంచినట్టుండే నేను. సో థ్యాంక్ యూ కృష్ణ గారు ఫర్ మేకింగ్ అస్ యాక్ట్ ఇన్ సచ్ ఎ లవ్లీ వే అండ్ మా అందరికి పేరు వచ్చేలాగా చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్తున్నా. నాయుడు గారు ఏంది నాయుడు అట్లా ఉండిపోతే ఎట్లా నువ్వు, నాకు మైక్ వేయలేదు ఇంతవరకే. అయితే ఇప్పుడు నువ్వు మాట్లాడైతే ఇప్పుడు మీరు మాట్లాడలేదు, తర్వాత మాట్లాడతా నేను. ఏమి ఇప్పుడు సరే, ఈయన గురించి నాయుడు గారి గురించి చెప్పాలంటే కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. బట్ ఈ పర్టికులర్ సిరీస్లో సీరియస్ ఎక్స్ప్రెషన్స్, ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ కానీ సీక్వెన్స్లు అన్నీ ఉన్నాయి. అన్నీ కూడా అమాయకత్వంతో పాటు ఆ పర్టికులర్ ఎమోషన్స్ అన్నీ కూడా చాలా చక్కగా పోర్ట్రే చేశాడు. అక్కడితో ఆగిపోలేదు. డబ్బింగ్ థియేటర్లో పక్క నుండి నాకు ఆ స్లాంగ్ మొత్తం అంతా పదం నేర్పించాడు ఈ నాయుడు గారు. సో నాయుడు గారు థ్యాంక్ యూ వెరీ మచ్. సో థ్యాంక్ యూ. అద్భుతమైన యాక్టర్ మీరు. ఇక నుంచి బోల్డ్ అన్ని వేషాలు వస్తాయి, ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మళ్ళీ ఇస్తారు మీకు మైక్. అలాగే శ్వేత గారు పబ్లిసిటీలో ఉన్నప్పుడు మంచి ఫోటోగ్రాఫ్స్ తీసి అవన్నీ పబ్లిసిటీకి బాగా ఉపయోగపడ్డాయి. మేము పబ్లిక్లోకి వెళ్ళడానికి ఏవైతే ఉన్నాయో పబ్లిసిటీకి అన్నీ మీరు బాగా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ మేడం. అలాగే సిద్ధు గారు లొకేషన్కి ఎప్పటికప్పుడు రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వచ్చి చెక్ చేసుకుంటూ వెళ్ళాడు. అలాగే కిరణ్మయ్య గారు, మీరు వెనక నుంచి తెలుసు, మీరు ఖచ్చితంగా ఏదో మీ హస్తం ఉంటుందని బాగా ఈ సిరీస్ని ముందుకెళ్ళేలా చేశారు. అలాగే మా అంజి గారికి, ఇందాక మా శ్రీరామ్ చెప్పినట్టు కరెక్టే, ఆయన మహామూర్ఖుడు, ఆయనకి తప్ప ఇంకెవరి మాట ఎండు, అటు డైరెక్టర్ చెప్పినా ఎండు, ఇటు యాక్టర్ అయినా సరే అబ్బే అయితే రావాలి, యాక్టర్ అయితే రావాలి అని చెప్పేసి మా మేనేజర్ సుధీర్ని కూడా ఒకరోజు గట్టిగా అరిచాడు. తర్వాత ఫ్రెండ్స్ అయ్యామనుకోండి అంజి గారు నేను ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ తర్వాత. సో ఇలాంటి మంచి సిరీస్లో నేను పార్ట్ అవ్వడం నిజంగా చాలా అదృష్టం. మా డబ్బింగ్ ఇంజనీర్ ప్రసాద్ గారు, ఆయన పేరు కూడా ప్రసాదే, ఆయన ఉన్నారో లేదో తెలీదు. ఉన్నారండి? లేవండి సార్, రండి, ఇటు రండి, అరే కూర్చోకండి, రండి సార్ ఇటు. ప్రసాద్ గారు రండి. అలాగే మా ఎడిటర్ గారు రాలేదు, ఆయన యూఎస్లో ఉంటారు. మా మ్యూజిక్ డైరెక్టర్ గారు, ఆయన రాలేదు, రండి. ఈజ్ ఆల్సో వెరీ గుడ్ టెక్నీషియన్ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా ఒక థ్యాంక్స్ చెప్పేసి వెళ్ళిపోతారు, రండి. సో ఇంతమంది అద్భుతమైన టెక్నీషియన్స్, యాక్టర్స్, ఆర్టిస్టులు అందరూ ఉండబట్టి ఈ సిరీస్ చాలా బాగా మీ ముందుకు వచ్చింది. ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ సిరీస్లో చూడని వాళ్ళు చూడండి, ఎందుకంటే ఇందులో మా గాయత్రి భార్గవి గారు స్పెషల్ క్యారెక్టర్. ఆవిడ ఇంతవరకు చేయలేదు, అలాంటిది ఆవిడ చేసింది, అద్భుతంగా చేసింది. ఆవిడకు కూడా చాలా మన్ననలు
అంటే కాల్స్ అవన్నీ కూడా ఆవిడ చేసినందుకు చాలా మంచి పేరు వచ్చింది. సో గాయత్రి భార్గవ్ గారు, మీరు రాకపోయినా ఇక్కడ మీకు కూడా కంగ్రాట్స్. అండ్ ఇంకెవరున్నారు? ఇంకెవరు లేరుగా, మిస్ అవ్వలేదు. ఆల్మోస్ట్ ఆల్ మ్యూజిక్ డైరెక్టర్ గారు ఆయన రామ్ గారు కదా, శ్రీరామ్ ఆయన పేరు. యూఎస్లో ఉన్న శ్రీరామ్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీరామ్ గారికి బీజిఎం అంతా కూడా చాలా చక్కగా, చాలా ఎఫెక్టివ్గా చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మా మహేష్ గారు ఎక్కువ వినిపించకుండా, ఇప్పుడు చాలా ఎక్కువ మాట్లాడాడు, మైక్ ఇచ్చారు కాబట్టి. లేకపోతే రే రే అంటూ చాలా తక్కువ మాటలతోటి అద్భుతమైన లైటింగ్ చేసిన, మామూలుగా అయితే అరుస్తూ ఉంటాము లొకేషన్లో ఆ ఉత్సాహం రావడానికి, అలాంటివి ఏమీ లేకుండా చాలా చక్కగా బ్రహ్మాండంగా చేసిన మహేష్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను ఫస్ట్ టైమే చేయడం, బట్ ఇక ఫర్దర్గా బోల్డ్ అండ్ సార్లు చేస్తానని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అదే మీ డేట్లు ఇస్తే. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ మంజుషా గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ రాజీవ్ కనకాల సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఒక్కసారి నాకు తెలిసి ఎస్ స్వాతి మాటలు వినిద్దాం. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్రతిసారి వచ్చి మమ్మల్ని ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు వీ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. అండ్ ముందుగా నేను సిరీస్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు చూసిన వాళ్ళందరి రెస్పాన్సెస్ విన్నాను, వచ్చాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ యు ఆర్ గివింగ్ అస్. అండ్ చూడని వాళ్ళు పక్కా వెళ్ళి చూడండి. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ మెసేజ్ ఓరియంటెడ్ సిరీస్. ఇది ఓన్లీ పిల్లలకే కాదు, నాట్ ఓన్లీ అంటే లైక్ అమ్మాయిలకి కాదు, ఈవెన్ పేరెంట్స్కి. అమ్మాయిలు అన్నీ చెప్పుకోవాలి వాళ్ళ పేరెంట్స్కి అనేదే కాదు, పేరెంట్స్ కూడా యూ షుడ్ బీ మోర్ సపోర్టివ్. అంటే ప్రతి ఇంట్లో ఒకటేలాగా ఉండదు ఆబ్వియస్లీ. సో పేరెంట్స్ కూడా యూ షుడ్ బికమ్ మోర్ సపోర్టివ్, లిసన్ టు యువర్ కిడ్స్, సో దట్ మరొక స్వాతి స్టోరీ బయటికి రాదు. సో స్వాతికి జరిగినట్టు ఇంకా బయట మళ్ళీ జరగద్దు అనుకుంటే ప్లీజ్ లిసన్ టు యువర్ కిడ్స్. అండ్ కిడ్స్ కూడా మీరు అన్నీ షేర్ చేసుకోవాలి మీ పేరెంట్స్తో. సో ట్రై టు బికమ్ లైక్ దాట్. అండ్ మా సిరీస్ చూడండి. చూసిన తర్వాత మీరే ఆబ్వియస్లీ అరే ఒక్కసారి నాన్నకు కాల్ చేద్దాం, లేకపోతే ఒకసారి అమ్మకు కాల్ చేద్దాం అన్న ఫీలింగ్ మీకు కూడా వస్తుంది. సో మన సొసైటీ అంతా మంచిగా ఉండాలంటే దే షుడ్ బి గుడ్ కమ్యూనికేషన్ ఇస్ ద కీ అంటారు అందుకే. సో హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ విత్ యువర్ ఫ్యామిలీ, షేర్ ఎవ్రీథింగ్ విత్ అట్లీస్ట్ సమ్ పర్సన్, యువర్ థాట్స్ అండ్ ఎవ్రీథింగ్. మీరు ఎప్పుడైతే కమ్యూనికేట్ చేసుకుంటారో అప్పుడే యూ విల్ ఫీల్ గుడ్. సో చూడండి మా సిరీస్. అండ్ ఇంత మంచి రోల్ ఇచ్చి అందరు నన్ను స్వాతి అని పిలుస్తున్నారు కాబట్టి ఇదంతా ఆబ్వియస్లీ అయింది మా డైరెక్టర్ సార్ వల్లనే. థ్యాంక్ యూ కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. నన్ను చూస్ చేసుకొని నాతో అంత మంచి యాక్టింగ్ చేయించి, నేను ఆల్రెడీ ప్రీ రిలీజ్లో కూడా చెప్పాను, మీరు నాకు ఏ అప్రిషియేషన్స్ ఇవ్వాలన్నా నా యాక్టింగ్ కాదు, అక్కడ కృష్ణ గారు ఎలా అయితే చూపించాలనుకున్నారో అలానే చూపించారు. కాబట్టి ఎంత సటల్గా అన్నా, ఎంత ఏ ఎమోషన్ అయినా నాకు ఆబ్వియస్లీ కృష్ణ గారు వల్లనే వచ్చిన యాక్టింగ్ అది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ థ్యాంక్ యూ మహేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ ఆ సెకండ్ ప్రాజెక్ట్ అండ్ ఐ హోప్ ఇంకా మనం చాలా ప్రాజెక్ట్స్ కలిసి చేస్తామని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షోయింగ్ మీ సో బ్యూటిఫుల్లీ. ప్రతి ఫ్రేమ్లో, నేను ఉన్న ఫ్రేమ్లో, పడుకున్న ఫ్రేమ్లో, ప్రతి ఫ్రేమ్లో మంచిగా చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ Z5 జయంత్ గారు, అను గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ మీ. I think, Z is my second home. Obviously, we have become a family. We have become a very good family. And all the actors, Mamavya, Babai, Sir, Naidu Garu, Prasad Garu, thank you so much for appreciating me. Me lanti andar blessings obviously నాకు కావాలి. And నా రూమ్మేట్స్, థ్యాంక్ యూ సో మచ్. పోలీస్ ఆఫీసర్, ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ గారు. అండ్ ఆబ్వియస్లీ మా నాన్న రాజీవ్ గారు, యూఆర్ వెరీ ఇన్స్పైరింగ్ అని మొన్న కూడా చెప్పాను. సో మీరు ఆల్రెడీ చూసుంటారు అందరూ అన్నట్టు రాజీవ్ గారి షేడ్స్ ఏంటో అన్నీ బయటికి తీసి ఇలా ఉంటే మీరు పక్కా ఏడుస్తారు. రాజీవ్ గారు ఏడ్చిన ప్రతిసారి, ఏడవకపోయినా కూడా రాజీవ్ గారి ఎక్స్ప్రెషన్స్కి కూడా మీకు ఏడుపు వస్తుంది ఆబ్వియస్లీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గైడింగ్ ఆల్ ఆఫ్ అస్. అండ్ మా అమ్మ, థ్యాంక్ యూ సో మచ్ బిందు గారు. నిజంగానే ఎలా అయితే అన్నారో ఒక మదర్ డాటర్ బాండ్ అనేది క్రియేట్ అయింది. నిజంగా బిందు గారు ఏడ్చిన ప్రతిసారి నేను కూడా ఏడ్చాను. ఈవెన్ దో నాకు స్టోరీ అంతా తెలిసి, ఈవెన్ దో నేను చూస్తున్నా కూడా
ఐ కుడెంట్ స్టాప్ మై టియర్స్. ఎప్పుడైతే బిందు గారు ఆ న్యూస్ చూసినప్పుడు ఏడ్చిన సీన్ కానివ్వచ్చు, ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా ఐ కుడెంట్ కంట్రోల్. ఐ కెప్ట్ క్రయింగ్. అండ్ మా డైనమిక్ లేడీ సూపర్ స్టార్ ఉదయ్ భాను గారు, I wish someday even I'll become that brave woman in my life. ఎందుకంటే you're very encouraging అండ్ మీలాగా నేను కూడా అంత కాన్ఫిడెంట్ అండ్ బ్రేవ్ అవ్వాలి సమ్డే అని విష్ చేస్తున్నా. అండ్ హయాతి చాలా భయపెట్టించింది అందరినీ. ఆబ్వియస్లీ మీరు ఎవరైతే చూసారో మీకు తెలిసి ఉంటుంది. అందుకే కొంచెం ముందుకు రావట్లేదు, నేను ఎడ్జ్లో ఉంటే తోసేస్తాను అని. సో అందరు బాగా చేశారు. అండ్ భార్గవి గారు ఎస్పెషలీ షీ హస్ డన్ వెరీ, నేను చెప్పేంత పొజిషన్లో లేను, ఆబ్వియస్లీ బాగా చేశారని చెప్పేంత పొజిషన్లో లేను. ఎందుకంటే ఇంత మంచి యాక్టర్స్, ఇంత సీనియర్ యాక్టర్స్ మధ్యలో చేసినందుకు ఐఎమ్ ఫీలింగ్ ఆబ్వియస్లీ ఈ ఆపర్చునిటీ అనేది చాలా మంచి ఆపర్చునిటీ నాకు. సో ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ. అండ్ మా ప్రొడ్యూసర్ గారు, ఆబ్వియస్లీ మీ గురించి ఎలా మర్చిపోతాను. So South Indian screens, thank you so much for opting me. And Shriram garu, thank you so much. ఇంత మంచి సిరీస్ మా అందరికి ఇచ్చినందుకు. అండ్ జర్నలిస్ట్ గారు, సారీ మర్చిపోయాను, మీ గురించి చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ థ్యాంక్ యూ. ఎవరైతే చూడని వాళ్ళు ఉంటారో ప్లీజ్ వెళ్ళి చూడండి. అండ్ చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఇంటికి వెళ్ళి చూడండి. అదే ఇంటికి వెళ్ళి చూడండి అంటే ఫ్యామిలీతో ఇంట్లో కూర్చొని జీ సబ్స్క్రిప్షన్ తీసుకొని మంచిగా కూర్చొని చూడండి. ఇందాక అన్నట్టు మేము అన్ని ఎపిసోడ్స్ చూడమని అడగము. ఫస్ట్ ఎపిసోడ్ చూడండి చాలు, మీరే 6th ఎపిసోడ్ వరకు చూసేస్తారు. సో జస్ట్ మీరు ఆ ఫస్ట్ ఎపిసోడ్ మాత్రం చూడండి. సో ఆబ్వియస్లీ మీరు 6th ఎపిసోడ్ వరకు చూస్తారు కాబట్టి ప్లీజ్ గో హోమ్, డూ వాచ్ డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడట్లేదు ఆన్ ZEE5. మాకు ఇప్పుడు డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు తప్ప ఇంకేమీ కనపడట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు బిందు చంద్రమౌళి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ నన్ను ముందే పిలిచినందుకు. నమస్కారం అందరికీ. నాకు ప్రివ్యూ అప్పుడు రాలేదు, సో మాట్లాడే అవకాశం రాలేదు. సో అలా అని ఈరోజు నేను ఎక్కువసేపు తీసుకొని మాట్లాడడానికి. అందరూ చెప్పినట్టు we are very lucky to be part of this wonderful web series. Krishna garu, thank you so much for casting me for this character. Thanks andi. ఆయన ఆలోచన విధానము, అది డైరెక్షన్, అది చూసినప్పుడు చాలా థ్రిల్లింగ్ అనిపించింది. ఎందుకంటే ఆయనకి ఎగ్జాక్ట్గా ఏం కావాలి, ఆ సీన్లో ఏం కావాలి, ఏది క్లోజప్స్ కావాలి, ఏది వైట్ కావాలి, ఎంత క్లారిటీగా తెలుసు అంటే కృష్ణ సార్కి. ఇట్స్ లైక్ ఆయన ఒక వర్డ్ వాడారు సెట్లో, నాకు బాగా గుర్తుండిపోయింది అది మైండ్లో, జాగ్రఫీ ఆఫ్ ద సీన్ అని. ఆయన ఫేవరెట్ వర్డ్. ఆయన ఏదని చెప్తే ఒక్కసారి జాగ్రఫీ ఆఫ్ ద సీన్ చూసుకుందాం అంటారు. జాగ్రఫీ ఆఫ్ ద సీన్ చూసుకోగానే ఆయనకి తెలిసిపోతుంది అనమాట, ఎడిట్లో ఎలా వస్తుంది, కట్ ఎలా వస్తుంది, ఇమోషన్ ఎలా వర్కౌట్ అవుతుందని. సో ఇంతే కావాలి నాకు, ఇంతకంటే ఎక్కువ వద్దు, ఇది ఇంతవరకే కావాలని చాలా క్లారిటీగా చెప్తారు. సో అండ్ అది అది ఆ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత వెళ్ళి వెబ్ సిరీస్ చూసిన తర్వాత అర్థమైంది దాని రిజల్ట్ అనేది ఆ సిరీస్లో కనిపించింది. అది ఎంత గ్రిప్పింగ్గా, ఎంత కాంపాక్ట్గా, ఎంత క్లారిటీగా ఉంది అంటే ఆ వెబ్ సిరీస్ బింజ్ వాచ్ చేయడానికి మెయిన్ రీజన్ అదే. సో వండర్ఫుల్ సార్, ఇట్స్ అమేజింగ్ టు వాచ్ యూ వర్క్. అండ్ డిఓపి గారు, థ్యాంక్ యూ సో మచ్. నేను మోస్ట్లీ ఏడుస్తూనే ఉన్నాను, నా ఏడుపులో కూడా నన్ను చూడబుల్గా చేసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ మై డార్లింగ్ స్వాతి, సో తనతో ఉన్న కనెక్షన్ అండ్ ఇమోషన్ అది ఎస్టాబ్లిష్ అయినందుకేనేమో ఆ ఇమోషన్ అంత న్యాచురల్గా, అంత రియలిస్టిక్గా వచ్చింది. వండర్ఫుల్ స్వీట్ హార్ట్, ఇట్ వాజ్ సో లవ్లీ తనతో సెట్స్లో గడపడము. అండ్ ఇస్ ఎ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అండ్ అప్కమింగ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్. అండ్ రాజీవ్ గారి గురించి అయితే చెప్పక్కర్లేదు, ఆయన రేంజ్ ఆఫ్ ఇమోషన్స్ అన్నీ కృష్ణ సార్ దీంట్లో ఒక్కసారిగా మనకి గుర్తు చేసేసారు. మర్చిపోయారా రాజీవ్ గారు ఏ కైండ్ ఆఫ్ యాక్టరో? చూపిస్తాను మళ్ళీ ఒకసారి మీకు రిమైండ్ అని, స్టార్టింగ్ టు ఎండ్ ఒక్కసారి అన్ని రేంజ్ ఒక్కసారి చూపించేశారనమాట రాజీవ్ గారివి. సో రాజీవ్ గారి క్యారెక్టర్ చూసినప్పుడు యాక్టర్స్ లైక్ మీ కొంచెం గ్రీడీ అవుతారనమాట, అబ్బాయి ఎవరైనా నాకు ఇలాంటిది రాస్తే ఎంత బాగుండు అని. సో ఆ కైండ్ ఆఫ్ కుళ్ళు తెప్పించేశారు ఈ క్యారెక్టర్లో, ఆ రేంజ్ ఆఫ్ ఇమోషన్స్. ఆబ్వియస్లీ ఆయన ఎబిలిటీ ఏంటి సార్?
ఆబ్వియస్లీ మీ గురించే సార్, మాకు కూడా రాయండి సార్ మంచి మంచివి. వి విమెన్ ఆర్ ఆల్సో రెడీ టు డూ రేంజ్ ఆఫ్ ఇమోషన్స్ అండ్ ఎస్టాబ్లిష్, రైట్ ఉదయ్ భాను? సో అండ్ కమింగ్ టు ఉదయ్ భాను, యాక్చువల్లీ నేను తనకి సెట్లో కూడా చెప్పాను, ఐ బీన్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హర్ సిన్స్ షీ వాజ్ ఆన్ స్క్రీన్ యాజ్ అన్ యాంకర్, అండ్ ఇట్ వాజ్ వండర్ఫుల్ టు బీ విత్ హర్ ఆన్ ద సెట్, అండ్ షీఈస్ ఎ బ్రిలియంట్ ఉమెన్, an individual and an actress also. Something ఆ స్క్రీన్ మీదకి తను రాగానే ఒక టైప్ ఆఫ్ చామ్ వచ్చేస్తుంది ఆ స్క్రీన్ మీద. సో షీఈస్ ఆల్వేస్ ఎవర్ చార్మింగ్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్, ఆన్ ద రీల్ అండ్ ఇన్ ద రియల్. ఇట్స్ లవ్లీ టు వర్క్ విత్ యూ. అండ్ మా ప్రొడ్యూసర్ శ్రీరామ్ గారికి థ్యాంక్స్ ఎ లాట్ అండి. మీరు నాకు యాక్టర్ కిందనే తెలుసు ముందర, దీంతో మాకు ప్రొడ్యూసర్ కింద కూడా నాకు పరిచయం అయ్యారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాస్టింగ్ మీ అండ్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ. అండ్ మన సత్య గారు, జమ్ని సురేష్ గారు, మా అన్నయ్యలు, వాళ్ళతో వర్క్ చేయడం కూడా చాలా బాగుండింది. ఇట్ వాజ్ ఎ వండర్ఫుల్, మంచి సపోర్ట్ ఇచ్చారు. ఆయన చెప్పినట్టు సెట్లో చక్కని సపోర్ట్ అండ్ చక్కని ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేశారు. సో ఇట్ వాజ్ బ్రిలియంట్ వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ద జీ5కి నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి, జయంత్ గారు, అనురాధ గారు అండ్ ద ఎంటైర్ జీ5 ఫ్యామిలీ, బికాజ్ నాకు వండర్ఫుల్ క్యారెక్టర్స్ ఇచ్చిన జీ5ఏ. వ్యవస్థ కానీ, పరువు కానీ, ప్లస్ ఇప్పుడు డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు గారు. సో జీ5 హిట్ సిరీస్ అన్నిట్లోనూ నాకు డిఫరెంట్ వర్సటైల్ క్యారెక్టర్స్ చేసే అవకాశం ఇచ్చి జీ5. సో జీ5 ఆల్వేస్ ఎంకరేజెస్ బ్రిలియంట్ స్క్రిప్ట్స్, అండ్ వాళ్ళ స్క్రిప్ట్స్ అన్నిట్లోనూ విమెన్ క్యారెక్టర్స్ అన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. అండ్ ఆ వర్సటాలిటీని ఎంకరేజ్ చేసి ఆ వర్సటైల్ క్యారెక్టర్స్ని తీసుకొచ్చి నాకు అవకాశం ఇచ్చినందుకు ఐ థింక్ ఐ ఫీల్ వెరీ ఇమోషనల్లీ అండ్ జెన్యూన్లీ కనెక్టెడ్ టు తెలుగు జీ5. సో థ్యాంక్ యూ జీ5 వెరీ మచ్ ఫర్ దాట్. అండ్ కమింగ్ టు ద సిరీస్, మంచి మెసేజ్ ఓరియంటెడ్, సో ఇది గ్రిప్పింగ్ సిరీస్ బట్ ఆల్సో వెరీ థాట్ ప్రొవోకింగ్. సో ఆ సిరీస్లో చెప్పినట్టు కమ్యూనికేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ వాట్ ఐ ఆల్వేస్ బిలీవ్డ్. సో పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా కమ్యూనికేటింగ్ వాట్ యూ ఫీల్ ఈజ్ వాట్ will establish relationship and also make people, come out of their depressions and mental health issues. So manandaram proper ga, clarity ga, clear ga, parents tho aina sare, any relationships tho aina, spouses tho aina sare, friends tho aina sare, clarity ga communicate cheyadam ane chaala important. And I think aa message ee web series chaala clarity ga istundi. So thank you so much. Thank you everyone for encouraging such wonderful content. సూపర్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎస్, ఇప్పుడు స్వాతి, ఎస్ వాసంతిక స్పీచ్. అది కాదు నా డైలెక్ట్, అది కాదు స్లాంగ్, అది కాదు. సో టోటల్గా నేను ప్రసాదరావు లాగే ఫీల్ అయ్యాను. ఇంకా ఫైనల్ ఎమోషన్లోకి వచ్చిన తర్వాత డెఫినెట్గా చాలా ఏడ్చాను. అండ్ నాకు కూడా అంటే వాళ్ళు చెప్పినట్టుగా ఒక మేకప్ మ్యాన్ చెప్పినట్టుగా కొంచెం పిల్లలతోటి సరదాగా ఉండాలి, కొంచెం మనం ఫ్రీగా ఉండాలి, వాళ్ళు మనకు చెప్పుకునేలా చేయాలి అన్నది గుడ్ మెసేజ్. ఎస్, మనం కూడా అది కొంచెం పాటించాలి అనేలాగా నాకు కూడా అనిపించింది. ఉదయభాను గారు, అంటే సినిమా కానీ ఏదైనా సిరీస్ కానీ ఏదైనా కూడా ఏంటంటే ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు దాంట్లో రెబాకాగా చేసినప్పుడు కూడా అప్పుడప్పుడు మీ హస్బెండ్కి కాల్ చేసి ఉండు, నువ్వు అదంత ఇంపార్టెంటా, ఫస్ట్ పాపను చూసుకొని చెప్తూ ఉంటారు కదా. మీరు అన్నారు ఇంతకుముందు సిరీస్ రాకముందు మా హస్బెండ్ కూడా చెప్తూ ఉంటానని చెప్పి. సో ఈ ఆఫ్టర్ సిరీస్ రిలీజ్ అయిన తర్వాత చూసిన తర్వాత ఫ్యామిలీతో కలిసి కూర్చొని చూసినప్పుడు ఏం డిస్కస్ చేశారు, ఫైనల్గా ఏమన్నారు మీ గురించి? చాలా ఎంజాయ్ చేసామండి. యాక్చువల్లీ అన్ని మీటింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత 11 o'clock కూర్చున్నాం. ఆల్మోస్ట్ 3 వరకు అలా నడుస్తూనే ఉండింది మాటలు ముచ్చట్లు. మా ఫ్రెండ్స్ అందరూ చూస్తూ ఉన్నారు వాళ్ళ ప్లేసెస్లో. అండ్ నా డాటర్స్ కూడా కూర్చున్నారు. బట్ డే నైట్ పనిచేశారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. ఒక్కసారి ఏమనుకోకుండా ఇలా నిలబడే ఒక 4 క్వశ్చన్లు ఫ్రమ్ మీడియా తీసేసుకుందాము క్విక్గా, బికాజ్ రాజీవ్ కనకాల గారు షూటింగ్ స్కెడ్యూల్ గ్యాప్లో వచ్చి మనకి ఈవెంట్లో అటెండ్ అయ్యారు కాబట్టి. సో ఎస్, తారక్ గారు, రాజీవ్ గారికేనా? రాజీవ్ గారు జస్ట్ 2-3 క్వశ్చన్స్. అంటే మొత్తం అందరూ మాట్లాడుతున్నారు, తినేశారు, మొత్తం మీరే అగ్రభాగం తీసుకున్నారు, స్వాహా మీ ప్రొడ్యూసర్ గారు కూడా చెప్తున్నారు. అయితే చేసేటప్పుడు ఒకటి, బట్ చూసుకునేటప్పుడు ఏంటంటే మనం చేసినా కూడా మన పర్ఫార్మెన్స్ మనమే మర్చిపోయి చూసేలాగా చేయగలిగేదే సినిమా కానీ లేదా సిరీస్ కానీ ఏదైనా కూడా. సో ఈ సిరీస్ మీరు చూసుకున్నప్పుడు మీకేమనిపించింది, ఒక ఆడపిల్ల తండ్రిగా ఏమనిపించింది రాజీవ్ కనకాలగా కాకుండా? సార్, నేను మొదలుపెట్టిన తర్వాత, అంటే మీరు గమనించారో లేదో నాకు తెలియదు,
నా ఫస్ట్ గొడుగు షాట్ దగ్గర నుంచి నేను లీనమయ్యాను ఈ సిరీస్లోకి. నేను కాదు అది, నా కైండ్ ఆఫ్ లుక్ కాదు అది, నా కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కాదు అది. బట్ హీ మేడ్ షూర్ అవన్నీ నేను కాదు, ప్రసాదరావు కనపడేలాగా ఆయన తీర్చిదిద్దారు. అండ్ యాజ్ కథ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ లోపలికి వెళ్ళిన తర్వాత మాటలు కూడా నావి అది కాదు, నా డైలెక్ట్ అది కాదు, స్లాంగ్ అది కాదు. సో టోటల్గా నేను ప్రసాదరావు లాగే ఫీల్ అయ్యాను. ఇంకా ఫైనల్ ఎమోషన్లోకి వచ్చిన తర్వాత డెఫినెట్గా చాలా ఏడ్చాను. అండ్ నాకు కూడా అంటే వాళ్ళు చెప్పినట్టుగా ఒక మేకప్ మ్యాన్ చెప్పినట్టుగా కొంచెం పిల్లలతోటి సరదాగా ఉండాలి, కొంచెం మనం ఫ్రీగా ఉండాలి, వాళ్ళు మనకు చెప్పుకునేలా చేయాలి అన్నది గుడ్ మెసేజ్. ఎస్, మనం కూడా అది కొంచెం పాటించాలి అనేలాగా నాకు కూడా అనిపించింది. ఉదయభాను గారు, అంటే సినిమా కానీ ఏదైనా సిరీస్ కానీ ఏదైనా కూడా ఏంటంటే ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు దాంట్లో రెబాకాగా చేసినప్పుడు కూడా అప్పుడప్పుడు మీ హస్బెండ్కి కాల్ చేసి ఉండు నువ్వు అదంత ఇంపార్టెంటా, ఫస్ట్ పాపను చూసుకొని చెప్తూ ఉంటారు కదా. మీరు అన్నారు ఇంతకుముందు సిరీస్ రాకముందు మా హస్బెండ్ కూడా చెప్తూ ఉంటానని చెప్పి. సో ఈ ఆఫ్టర్ సిరీస్ రిలీజ్ అయిన తర్వాత చూసిన తర్వాత ఫ్యామిలీతో కలిసి కూర్చొని చూసినప్పుడు ఏం డిస్కస్ చేశారు, ఫైనల్గా ఏమన్నారు మీ గురించి? చాలా ఎంజాయ్ చేసామండి. యాక్చువల్లీ అన్ని మీటింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత 11 o'clock కూర్చున్నాం. ఆల్మోస్ట్ 3 వరకు అలా నడుస్తూనే ఉండింది మాటలు ముచ్చట్లు. మా ఫ్రెండ్స్ అందరూ చూస్తూ ఉన్నారు వాళ్ళ ప్లేసెస్లో. అండ్ నా డాటర్స్ కూడా కూర్చుని ఉన్నారు. ప్రతి ఎపిసోడ్కి ఇతను చంపారా దిస్ వన్నా దట్ వన్నా, మమ్మ ఏం జరుగుతుంది, వాట్ ఈస్ నెక్స్ట్, అయ్యో వై దిస్ గర్ల్ ఇస్ డెడ్, నో అనుకుంటా. అంటే నేను వాళ్ళని చూస్తూ ఉన్నాను అన్నమాట రియాక్షన్. మొత్తం ఎంటైర్ సిరీస్ చూశారు. అండ్ చూసిన తర్వాత సో ఇద్దరిలో ఎవర్రా మీ ఇంట్లో ఎవర్రా స్ట్రిక్ట్ అని అంటే అఫ్ కోర్స్ యూ మమ్మ అని అంటారు. సో మమ్మ రెబేకా చేసిన తర్వాత డెఫినెట్గా చేంజ్ అయిపోతుంది కదా, ఇట్లా అనమాట. సరదాగా సాగింది. బట్ డెఫినెట్గా అండి ఒక మదర్గా ఇంకొంచెం సెన్సిటివ్గా అయ్యాను అండ్ ఇంకొంచెం ఫ్రెండ్లీగా మారాను. అంటే నాకు చాలా కనెక్ట్ అయింది క్యారెక్టర్ అని చూస్తున్న వాళ్ళు కూడా అదే పాయింట్ని ఎక్కువగా కనెక్ట్ అయ్యారు. సో ఇంత బ్యూటిఫుల్ రోల్ అందరి ఇప్పుడు ఇంత కుటుంబ సమేతంగా చూస్తున్నారండి. అంటే సిరీస్ అనగానే ఇంకా రకరకాలుగా పిల్లలతో కూర్చోవచ్చో చూడొచ్చో లేదన్న భయాలు ఉంటాయి. అట్లా కాకుండా సో ఈ అందరూ కూర్చుని చూసి అందరూ ఎంతో కొంత అంటే దేవుడి ప్రసాదం లాగా కొంచెం అందరూ చూసిన ప్రతి ఒక్కరు ఆల్ ద జోనర్స్ చిన్న నుంచి పెద్ద వరకు అందరూ కొంత దీంట్లోంచి ఈ సిరీస్లోంచి తీసుకోవచ్చు. సో అలాంటి సిరీస్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. బట్ ఇఫ్ యూ డోంట్ మైండ్ నాయుడు గారు ఒకసారి రారా, ఎంత బ్యూటిఫుల్గా చేశారు మీరు మాట్లాడకపోతే దీనికి అసలు కంప్లీషనే ఉండదండి. సో 2 లైన్లు మీరు మాట్లాడండి ఫస్ట్, దాని తర్వాత క్వశ్చన్. అమ్మ 2 నిమిషాలు ఏమన్నా లేదు, 1 నిమిషం. పాత్రికేయ మిత్రులకు, అందరికీ పెద్దలకు, అందరికీ నా నమస్కారాలు. ఒక శిల్పి రాయిని తీసుకొచ్చి శిల్పంలాగా చెక్కాలంటే అది ఎంత కష్టమో, అట్లాగా జయంత్ గారి సహాయంతో డైరెక్టర్ గారు ఒక శిల్పాన్ని చెక్కారు. దాని పేరే డాక్టర్ ఆఫ్ ప్రసాదరావు గారు. అంత అద్భుతంగా తీర్చారనమాట. పోతే డైరెక్టర్ గారికి ఏం కావాలన్నా వెనకాడకుండా ప్రొడక్షన్స్ వాల్యూస్ ఇచ్చిన శ్రీరామ్ గారికి, ప్లస్ వీళ్ళందరూ ఇలా ఉంటే అద్భుతంగా చూపించారు మహేష్ గారికి, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. రాజీవ్ అన్న అయితే నాకు ఆ అన్న కనిపించలేదు అసలు. ప్రసాదరావే ప్రసాదన్నే చివరిదాకా. ఒక పెద్ద ఆర్టిస్టు చిరంజీవి గారి దగ్గర నుంచి చిన్న ఆర్టిస్ట్ దాకా దేవదాస్ కనకాల గారి స్కూల్లో నేర్చుకున్న వాళ్ళే. ఆయన వారసులు రాజీవ్ కనకాల గారు. అద్భుతమైన పెర్ఫార్మెన్స్. 6వ ఎపిసోడ్లో అయితే చేతి మీద రావాలని నిక్కబొడుచుకున్నాయి యాక్టింగ్కి. సూపర్ అన్న, హ్యాట్స్ ఆఫ్. ఉదయభాన్ గారు అంటే చెప్పక, అమ్మ ఇన్ని రోజులు యాడుండేవు నువ్వు, యాడుండేవంట. నేను అక్కడ యాంకర్గానే చూశాను. ఇంత పెర్ఫార్మెన్స్ పెట్టుకొని ఇన్ని రోజులు గమ్ముకొనుకున్నావమ్మా, ఇంకా నీ కాల్ షీట్లు ఖాళీగా ఉండవు, మొత్తం క్లోజే.
ఆ డైరీ ఇంకొక డైరీలు కూడా పెట్టుకోవచ్చు నా. అట్లా అమ్మాయి చిన్నప్పటి నుంచి చేస్తుంది, చాలా అద్భుతంగా చేసింది. ఒక సీన్ అయితే నాకు అది భలే నచ్చింది. అది నేను నాన్న అడుగుతాను పోవాలని హైదరాబాద్ టకటకటక వచ్చి చక్కని తిరిగేసి వెనక్కి, అంటే అక్కడ దాకా వచ్చి అంత కాన్ఫిడెన్స్గా వెనక్కి తిరిగేసి అద్భుతం అమ్మ. చాలా బిందు చంద్రబాబు గారు అయితే ఇంక చెప్పక్కర్లేదు, ఆవిడ అద్భుతంగా చేశారమ్మ అందరూ. ఈ అమ్మాయి అయితే వాడిని తోసేస్తుంది చూడండి, ఒళ్ళు ఒక్కసారి జలుక్కుమనింది నాకు. భలే చేసావు, ఇంకెవరిని దోయిబాకమ్మ. అట్లా కో ఆర్టిస్టులు అందరూ చాలా బాగా చేశారు. అందరికీ పేరు పేరుకున హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక లాస్ట్ విషయం ఏంటంటే, మౌనంగా ఆమె రాలేదు ఇప్పటికి, గాయత్రి భార్గవి గారు చాలా మౌనంగా ఇన్నోసెంట్గా ఉండింది. చివరికి ఆ చిన్న కుర్రాడు పెద్ద అయితే 40 ఏళ్ళ తర్వాత ఇలా ఉంటారని రాజీవ్ అన్నారు చూసారా, ఆ మాటకి ఆవిడ ఫీలింగ్స్ మార్చేసి కాలు మీద కాలు వేసుకొని ఆ ఎక్స్ప్రెషన్ సూపర్. గాయత్రి భార్గవ్ గారు మీరు రాలేదు, చాలా చాలా థ్యాంక్స్, బ్రహ్మాండంగా చేశారు ఆ సీన్. రాజీవ్ గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో రాజీవ్ గారు. మచ్. ఒక్క లాస్ట్ క్వశ్చన్ తీసుకుని క్లోజ్ చేసేద్దాము. బిఫోర్ ఆ లాస్ట్ క్వశ్చన్ తీసుకునే ముందు పాత్రికేయ మిత్రులందరికీ, మీ అందరికీ పేరు పేరున, చాలామంది ఇక్కడ సోషల్ మీడియా ఉన్నారు, ప్లస్ చాలామంది వివిధ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. మీ రివ్యూస్ అన్నీ కూడా మాకు చాలా హెల్ప్ చేశాయి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఈ పర్టికులర్ వెబ్ సిరీస్ని చాలా పొగుడుతూ, అంటే యూజువల్గా కమెంట్స్ ఉంటాయి, ఏదో ఒక నెగిటివ్ ఉంటే చిన్న చిన్నవి ఇందులో కూడా ఉండొచ్చేమో, కానీ అవన్నీ పక్కన పెట్టి మీరందరూ చాలా గొప్పగా మా గురించి రాసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ సార్. రాజీవ్ గారు, జాకెట్ బాగుంది సార్, చాలా సైజ్ సరిపోతుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్లీ ప్రతి ఒక్కరు కూడా ఫైనల్ ఎపిసోడ్ గురించి చెప్తున్నారు, బట్ అది వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. సో అల్టిమేట్ సూపర్ అనిపించింది మాకు, బట్ స్క్రీన్ మీద. బట్ మీకు అది నరేట్ చేస్తున్నప్పుడు, సో హౌ యూ ఎగ్జైటింగ్ సార్? సార్, నాకు సిరీస్ నరేట్ చేసినప్పుడే ఇట్ వాజ్ వెరీ ఎక్సైటింగ్. ఆ క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్, దాంట్లో ఉన్న షేడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా చక్కగా నచ్చాయి. సో దాంట్లో ఇంకా నాకు తెలుసు లాస్ట్ ఎపిసోడ్ అది పరాకాష్ఠకు తీసుకెళ్తుందని తెలుసు. పైగా అది వెరీ ఎమోషనల్ సీక్వెన్స్ అన్నది కూడా నాకు తెలుసు. సో చాలా అద్భుతంగా అది తీయడం కూడా, అది ఒక చిన్న సీక్వెన్స్ అయినా, ఆల్మోస్ట్ 2 minutes 3 minutes సీక్వెన్స్ అయినా కృష్ణ గారు ఈ టుక్ 1 day. ఎందుకంటే దాంట్లో బోల్డ్ అన్ని డీటెయిల్స్ చాలా డీటెయిల్డ్గా తీసుకుంటూ రావాలి, అన్ని డీటెయిల్స్ చక్కగా తీసుకుంటూ వచ్చాడు ఆయన. సో అది తీసాడు కాబట్టి ఆయన ఆ ఎమోషన్ మీకు కన్వే అయింది. సో నేను రీచ్ అవ్వడానికి కానీ, ఉదయ్ భాను గారు చెప్పిన మాటలు జనాలకు రీచ్ అవ్వడానికి కానీ, ఇవన్నీ కారణం ఏంటంటే ఆ డీటెయిల్డ్గా తీయడం. అండ్ చాలామంది రాజీవ్ గారిని సరిగ్గా వాడట్లేదు అన్నారు, మరి మీరు మిమ్మల్ని వాడారా డైరెక్టర్ గారు బాగా? మామూలుగా వాడలేదు, ఆయన వాడకం తెలుసా మీకు? మామూలు వాడకం కాదు. అరే సార్ అంటే సార్ ఆయన ఇదే డైరెక్టర్ గారు ఈయన వాడారు, ఈయన ఆయన ఆడుకుంటున్నాడు. నేను ఆయన పొరపాటును కూడా ఆడుకోను. అమ్మో, ఇప్పుడు నేను ఆడుకున్నాను అనుకోండి, ఆయన ఇంతమంది ఆర్టిస్టుల్లో ఇంత బాగా చేశారని చెప్పాడు. అమ్మ బిందు చంద్రమౌళి గారు మీతో మనం కలిసి చేద్దామా అన్నాడు, కానీ ఉదయ్ భాను గారు మీతో కలిసి చేస్తాను, రాజీవ్ గారు మీరు అద్భుతంగా చేశారు మీతో కలిసి చేస్తాను అన్నారా? విన్నారా? మీరు చూసారా జనాలారా? మీ కాల్ షీట్స్ దొరకవని ఆయన ముందే తెలుసు, అందుకని మీ కాల్ షీట్స్ దొరకవని ఆయన మీ పేర్లు తీసుకోలేదు. ఆవిడ చూడండి, వెంటనే మీతో చేద్దాం అనగానే ఆయనకు సపోర్ట్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, కృష్ణ గారు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సో మచ్ రాజీవ్ సార్, టైం తీసుకుని ఈరోజు చాలాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేశారు. వి నో యువర్ షెడ్యూల్, షూటింగ్ నుంచి వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇలాంటి ఎన్నో అద్భుతమైన పాత్రల్లో మళ్ళీ మిమ్మల్ని చూస్తూ ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజీవ్ కనకాల గారు అండ్ ఉదయ్ భాను మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, థ్యాంక్స్ టు ఆల్ ద టీమ్ మెంబర్స్. ఇంత మంచి సిరీస్ని, ఇంత మంచి ఎక్స్పీరియన్స్ని మా అందరికీ ఇచ్చి ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్నందుకు మరొకసారి కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ దిస్ సక్సెస్ మీట్, బ్లాక్ బస్టర్ ఎమోషనల్ స్టార్మ్ సక్సెస్ మీట్ ఆఫ్ మన టెరిఫిక్ యాక్టర్ రాజీవ్ కనకాల గారు. ద ప్రసాద్ రావు గారు విల్ స్పీక్ నౌ. థ్యాంక్ యూ. ముందుగా ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకి, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళకి, మీ అందరికీ థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు.
అండ్ ఈ స్టేజ్ మీద ఉన్న ఎందుకంటే సమయం ఆల్రెడీ ఎక్కువైపోయింది. నాకు వచ్చేసరికి నాకు తెలుసు అప్పటికి అందరూ మొత్తం కానిచ్చేస్తారు, ఆ టైంకి అందరికి ఆకలిస్తుంటుంది అన్న సంగతి నాకు బాగా తెలుసు. కాబట్టి ఒక్కొక్కరికి ప్రసాద్ గారికి, సత్య గారికి, నాయుడు గారికి, సార్ మీ పేరు నాకు తెలియదు, ధనుంజయ్ గారికి, మా అద్భుతమైన ఫోటోగ్రఫర్ మహేష్ గారికి, వెనక రాజు గారికి, సాయిరాజు గారికి, మా కృష్ణ గారి గురించి చెప్తా, ఇంకా ఉంది ఆయన ఏదో చెప్పాడు దాని గురించి చెప్తా. కృష్ణ గారికి, అలాగే మా కోటేశ్వరరావు గారికి, రండి మేడం మీరు రండి, ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. ఎందుకు ఆవిడని ముందుకు రమ్మనంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ డూయింగ్ ఎమోషనల్ సీక్వెన్సెస్ అండ్ చాలా విత్ ఎలేన్, విత్ గ్రేస్ అండ్ విత్ ఆల్ ది పెయిన్ ఇన్ హర్ హార్ట్. అది నా ఒక్కడికి తెలుసు ఆ బాధ ఏంటో. ఎందుకంటే ఐఎమ్ సారీ బట్ ఐ నీడ్ టు టెల్, ఈ పర్టికులర్ కమిట్ కాకముందు ప్రాబబ్లీ ఒక 6 నెలల ముందు ఎప్పుడో బిందు చంద్రమౌళి గారు అబ్బాయి పోయాడు, 11 years కుర్రాడు. అదంతా ఉంచుకొని కూడా, బాధ ఉంచుకొని కూడా అలాంటి సీక్వెన్స్ వచ్చేసరికి ద కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ షీ డిడ్, హ్యాట్స్ ఆఫ్, వెల్ డన్. పర్ఫార్మెన్స్ పక్కన పెడితే రాజీవ్ గారు హ్యాస్ ఆల్వేస్ బీన్ ఏ గ్రేట్ సపోర్ట్ టు మీ. మేము చాలా సినిమాలు కలిసి చేసాము హస్బెండ్ అండ్ వైఫ్ కింద. సో హీ ఈజ్ ఆల్వేస్ ఏ వండర్ఫుల్ యాక్టర్ అండ్ హీ ఆల్వేస్ ఎంకరేజెస్ అస్ ఎస్ అన్ యాక్టర్. సో పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆవిడ గురించి అయిపోయింది. ఇక స్వాతి రామ, వెరీ క్లుప్తంగా చెప్తూ వెళ్ళిపోతాను. ఈ అమ్మాయి అట్ వెరీ యంగ్ ఏజ్, అంటే స్వాతి నా కూతురుగా చేస్తూ బోల్డ్ అంత ప్రెషర్ని బ్రెయిన్లో పెట్టుకొని చిన్న నడకలో కూడా ఆ ప్రెషర్ అంతా తీసుకురావడం అనేది ఇంత చిన్న వయసులో అంత మెచ్యూరిటీ లెవెల్స్ ఉండవు. బట్ ఈ అమ్మాయి చాలా బాగా చేసింది. ఆ వెనకున్న ఆయన చేయించాడు కృష్ణ గారు. లేదు చెప్తా, అది కూడా చెప్తా, ఫోర్సబుల్గా కాదు, వెనకున్న ఆయన చేయించాడు, నిజంగానే చేయించాడు. అది ఆయన దగ్గరకు వచ్చినప్పుడు చెప్తా. సో వెల్ డన్, వెల్ పర్ఫార్మ్డ్. నువ్వు ఆఖరికి కళ్ళు మూసుకొని పడుకున్నా కానీ నటించావు, ఐఎమ్ నాట్ జోకింగ్. అందులో కూడా దాట్ పెయిన్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సీన్. సో కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్, గాడ్ బ్లెస్ యూ. ఇక ఈ అమ్మాయి, నువ్వు నా బొట్టు కదా పెట్టుకుందిరా, అయితే నీ గురించే మాట్లాడదాం. ఈ కుర్రాడు నాకు తెలియదు, తర్వాత చూశాను. ఈ కుర్రాడు నాకు తెలీదు, సిరీస్ చూసిన తర్వాత అర్థమైంది ఈ కుర్రాడు నా చిన్నప్పుడు వేషం వేసాడని. హార్దిక్ సోహన్. Yes. నువ్వు చాలా బాగా చేసేవా, మిడిగుడ్లు వేసుకొని ఎలా పెట్టుకొని చూశాడు ఎక్స్ప్రెషన్. నేను కూడా అలా చూసేవాడినేమో అలాంటి పర్టికులర్ సీక్వెన్స్లో. చాలా బాగా చేసావు. నీకు కూడా కర్లీ హెయిర్, నాకు కూడా కర్లీ హెయిర్, ఒకప్పుడు చిన్నప్పుడులే, ఇప్పుడు కాదు. సో హార్దిక్ సోహన్ బాగా చేసావు, కంగ్రాట్స్, థ్యాంక్ యూ మా. రామ్మా, ఈ అమ్మాయితో జాగ్రత్తగా ఉండాలి. నీ పేరేంటమ్మా? హయాతి. ఈ అమ్మాయి కొంచెం పొరపాటునే నేను ఇక్కడ ఉన్నాను అనుకోండి, నన్ను కూడా తోసేస్తుంది. నువ్వు చాలామంది తోసేసావు కదా నువ్వు. లేదు, నిజంగా చెప్పు. నిజంగా ఓకే, నమ్ముతున్నాను. కానీ మా సిరీస్లో మాత్రం చాలా దారుణంగా తోసేసింది ఒక ఆడపిల్లని. బట్ ఎనీవే, కంగ్రాచులేషన్స్. నువ్వు తోయడం వల్లనే చాలా సిరీస్ అంతా మలుపులు తిరిగాయి కాబట్టి థ్యాంక్ యూ. కూర్చో, నించో. ఇక అమ్మ ప్రవీణ గారు రండి. షీ హాజ్ ఆల్సో డన్ ఏ వెరీ గుడ్ జాబ్. అంటే యాక్చువల్గా Z5లో ఎలాగైతే యాంకర్స్ ఉంటారో, న్యూస్ యాంకర్స్ ఉంటారో, అదే విధంగా చాలా చక్కగా పోర్ట్రే చేశారు, అలాగే పర్ఫామ్ చేశారు, న్యాచురల్గా చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఆడపిల్లలు ముగ్గురు వచ్చేయండి, అటు ఇటు. ఏంటి త్రీ ఇడియట్సా? నో, దే ఆర్ మోస్ట్ ఇంటెలిజెంట్ గర్ల్స్. కాకపోతే భయపడ్డారు అనుకోండి, కృష్ణ గారు భయపెట్టారు, నిజంగానే భయపెట్టారు కూడా షూటింగ్ అయ్యే టైంలో. కాబట్టి వాళ్ళు ఆ ఎక్స్ప్రెషన్లు అవన్నీ కూడా పర్ఫెక్ట్గా వచ్చాయి. కంగ్రాచులేషన్స్, వెల్ డన్. మీ పేరు చెప్పండి. చరిష్మా. చరిష్మా. సంధ్య. సంధ్య. అక్షయ. అక్షయ.
సో ఆల్ దీస్ 3 గర్ల్స్ ఆల్సో పర్ఫార్మ్డ్ రియలీ వెల్. అంటే నిడివి తక్కువ ఉన్నా ఇంకోటి ఉన్నా వాళ్ళ తాలూకు ఎక్స్ప్రెషన్స్, వాళ్ళ భయాలు, ఇంకోటి అన్నీ కూడా చాలా చక్కగా పర్ఫామ్ చేశారు. సో కంగ్రాచులేషన్స్ మీ ముగ్గురికి కూడా. థ్యాంక్ యూ. ఇక మా ట్రాఫిక్ కానిస్టేబుల్ ఈయన రండి. ఈయనకి మైక్ అక్కర్లా, చెప్తా. ఇంత దూరంలో నుంచి మాట్లాడినా ఓకే. ఈయన అద్భుతమైన డబ్బింగ్ ఆర్టిస్టు, ప్లస్ అందులో చిన్న సీక్వెన్స్ అయినా చాలా చక్కగా పర్ఫామ్ చేశారు కానిస్టేబుల్గా. సార్ థ్యాంక్ యూ. మీరు బాగా పర్ఫామ్ చేశారు. ఇప్పుడు ఇస్తాం మైకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. విన్నర్గా అది వాయిస్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ అన్నాడు ఆయన. సార్ రియలీ థ్యాంక్ యూ. ఇక ఎక్కడ అందాలలో రండి, మీరు రండి. పర్లేదు కదా పిలిస్తే. అదే నీ గురించే మాట్లాడదాం. సో ఇట్స్ బీన్ ఎ లాంగ్ టైమ్. ఉదయ్ భాను గారితో యాక్ట్ చేసి ఆల్మోస్ట్ 25 years తర్వాత ఆవిడతో కలిసి చేయడం. అండ్ మొన్న లాస్ట్ టైం కూడా చెప్పాను, ఈ సిరీస్ కూడా డెఫినెట్గా హిట్ కొడతామని. ఎలాగైతే చెప్పానో బాగా అని కూడా సాగదీశాను. అలాగే బ్లాక్ బస్టర్ ఎమోషనల్ స్టామ్ 100 million స్ట్రీమింగ్ మినిట్స్ వీ హ్యావ్ అచీవ్డ్ ఇట్. నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఉదయ్ భాను గారు, ఇక్కడ ఉన్న అందరి వల్ల మేము వీ కుడ్ అచీవ్ ఇట్. సో థ్యాంక్ యూ Z5, థ్యాంక్ యూ జయంత్ గారు, థ్యాంక్ యూ అనురాధ మేడం. అండ్ ఇవన్నీ దీనికి ముఖ్య కారణమైన మా మిత్రుడు బాగా ఆయాసపడుతున్నాను నేను ఇంతమంది గురించి చెప్పేసరికి. శ్రీరామ్ నాకు ఎందుకో అర్థం కాలేదు. అంతకుముందు ఎందుకు గుర్తుకు రాలేదో నాకు తెలియదు రెక్కీ టైంలో. ఆ తర్వాత విరాటపాలెం టైంలో కూడా నేను ఎందుకు గుర్తుకు రాలేదో నాకు తెలీదు. బట్ బెటర్ లేట్ దెన్ నెవర్ అన్నట్టుగా ప్రసాదరావుకి గుర్తు రావడం, ఇది నేను మెయిన్గా క్యారెక్టర్, ఇది రాజా అయితేనే బాగుంటుంది అని తను అనుకోవడం, అలా నాకు ఈ క్యారెక్టర్ రావడం. థ్యాంక్ యూ శ్రీరామ్, థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ డే నుంచి తను చూసిన తర్వాత, ఎడిట్ చూసిన తర్వాత, ఇందాక మీకు ప్రెస్ ముందు ఏదైతే చెప్పాడో అది నాకు చెప్తూనే వచ్చాడు. మ్యూజిక్ అయిన తర్వాత కూడా తను బీజిఎం అయిన తర్వాత కూడా తను ఇంకా ఎక్సైట్ అయ్యి చెప్పాడు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్, థ్యాంక్ యూ. అప్పుడే వెళ్ళిపోకు, నువ్వు ఉన్నావు. సో రెబెకా జోసెఫ్గా నేను అనుకున్న ఐ వాజ్ వెరీ స్పెక్యులేటివ్, ఈవిడ ఎలా ఉంటుందో క్యారెక్టర్లో. బట్ వెరీ డైనమిక్. ఈవెన్ నేను అంటే తను చేసిన సీక్వెన్స్లు ఏవి చూడలే. వచ్చినప్పుడు రూమ్ ఎక్కడ అంత స్ట్రిక్ట్నెస్. యూజువల్గా ఉదయ్ భాను గారి దగ్గర నుంచి ఏంటంటే చలాకితనం ఇంకోటి ఎక్స్పెక్ట్ చేస్తారు. అలాంటిది టోటల్ కాంట్రాస్ట్లో క్యారెక్టర్ చేయడం అంటే చాలా కష్టం. దానికి మరి ఆవిడ ఎంత కష్టపడ్డారో నాకు తెలియదు, కానీ యూ హ్యావ్ డన్ ఏ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ చివర్లో మీరు చెప్పింది కూడా ఆడియన్స్లోకి అంత ఎఫెక్టివ్గా వెళ్ళింది. అదంతా చాలా ఎఫెక్టివ్గా బాగా చేశారు. మీ చేత బాగా చేయించారు ఆయన. సో కృష్ణ గారు బాగా చేయించారు. కంగ్రాచులేషన్స్, వెల్ డన్. కంగ్రాచులేషన్స్. ఇంకోటి, ఇక్కడ చాలామంది మొబైల్స్లో తీస్తున్నారు కదా. ఇప్పుడు 2 సార్లు నువ్వు నాకు ఇలా తిరిగావు కదా. ఉదయ్ భానును చూడు రాజీవ్ కనకాల ఎలా అంటున్నాడో చాలా థంబ్నెయిల్స్ ఇచ్చావు. దానికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా, మనకి ఈ విషయం ఇంత బ్యూటిఫుల్గా, ఇంత హెల్తీగా ఇంత మాట్లాడుకున్నాం కదా. కానీ కొందరు మహానుభావులు పుట్టుక దానికోసమే పుట్టారు. పెడతారు చూడండి టైటిల్స్. నమస్కారం నాయన. వాళ్ళకు ఉందో లేదో ఆలోచన తెలియదు, కానీ ఈవిడ వేయండి. 100% జరగకపోతే చూడు. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ అండ్ ఆల్ ఫర్ మేకింగ్ సో గ్రాండ్ సక్సెస్. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. మా మంజుష గారు చెప్పినట్టు ఫస్ట్ ఎపిసోడ్ చూడండి, చివరిదాకా మీరు చూస్తారు అన్నట్టుగా ఖచ్చితంగా చూస్తారు. కృష్ణ గారు మీరు రావాలి సార్, మెయిన్గా మీరు రావాలి సార్. రండి, మీరు రావాలి. కృష్ణ గారు రావాలి. అయిపోయింది, త్వరలో ఫినిష్ చేస్తున్నా ఈ స్పీచ్. కృష్ణ గారు అంటున్నారు, ఏం సార్ తినేశారు కదా సార్, ఆనకొండలాగా మొత్తం మింగేశారు సార్, ఎవరు నా గురించి మాట్లాడుకోవటం లేదు సార్ అన్నాడు. సార్ అంతా మీ గురించే మాట్లాడుకుంటున్నారు. దానికి ఫైనెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో చెప్పనండి. నేను రావులపాలెంలో షూటింగ్లో ఉన్నా, ఫోన్ వచ్చింది. ఒక ఇండస్ట్రీలో ఉన్న ఒక మేకప్ ఆర్టిస్ట్, ఆయన ప్రభాస్ గారి సినిమాకి వెళ్ళిపోవాలి. మార్నింగ్ వెళ్ళకుండా ఏదో పెట్టాడు, చూస్తున్నాడు. ఆ సిరీస్ మొత్తం అయ్యేంత వరకు వెళ్ళలేదు, మధ్యాహ్నం నుంచి వెళ్ళాడు. అయితే
ఫోన్ చేశాడు నా మేకప్ ఆర్టిస్ట్కి. చాలా బాగుంది సిరీసు, అద్భుతంగా ఉంది, వెళ్ళిపోకండి, చాలా బాగుంది, అద్భుతంగా ఉంది అంటే నేను ఇక్కడ వింటున్నా పక్క నుంచి. న్యాచురల్గా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, రాజీవ్ గారు ఎరగదీసేశారు, పొడిసేసారు, ఇంకోటిని చాలా బాగుంది, చాలా మంచి మెసేజ్. నేను నా పిల్లలతోటి రేపటి నుంచి చాలా ఫ్రెండ్లీగా ఉంటాను, ఇప్పటిదాకా వాళ్ళకు కొంచెం నా పట్ల భయం ఉంది, అదన్నీ మార్చేసుకుంటాను బావా, నేను ఇంకా ఉండను, నేను మారిపోయాను ఈరోజు నుంచి, చాలా బాగుంది అని తర్వాత రాజీవ్ గురించి చెప్పాడు. రాజీవ్ గారు బాగా చేశారని. కాబట్టి మీరే మొత్తం మార్కులు సంపాదించారు సార్. మీ చెయ్యే చూసారా? లేదు, నా చెయ్యి ఇంకా మీ చేతిలోనే ఉంది చూసారా? సక్సెస్ మీట్లో కూడా నా చెయ్యి మీ చేతిలోనే ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే లాస్ట్ టైం కూడా చెప్పాను, కాకపోతే క్లుప్తంగా చెప్పాను, ఈయన తాలూకా ఎక్స్ప్రెషన్తో ముగించిన ఇప్పుడే చెప్తా. సార్ కృష్ణ గారు, ఈ పర్టికులర్ దీనికి కొంచెం ఎలా అంటే వద్దు సార్, వద్దు, అలా వద్దు సార్ అని అలా కంట్రోల్ చేసి చక్కగా నాట్ ఓన్లీ మీ అందరు యాక్టర్స్ని అందరినీ వాళ్ళ పరిధిలో వాళ్ళకి చక్కగా చేయించి అందరికీ పేరు వచ్చేలాగా చేసిన గ్రేట్ డైరెక్టర్ కృష్ణ గారు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ ఏంటి మీరు వెరీ ప్రౌడ్ అని ఫీల్ అవుతున్నారా అంటారా? ఏంటి లేదు కదా అలాంటిది. పర్లేదు సార్, మంచినట్టుండే నేను. సో థ్యాంక్ యూ కృష్ణ గారు ఫర్ మేకింగ్ అస్ యాక్ట్ ఇన్ సచ్ ఎ లవ్లీ వే అండ్ మా అందరికి పేరు వచ్చేలాగా చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్తున్నా. నాయుడు గారు, ఇక నాయుడు గారు ఏంది నాయుడు అట్లా ఉండిపోతే ఎట్లా నువ్వు? నాకు మైక్ వేయలేదు ఇంతవరకే. అయితే ఇప్పుడు మాట్లాడు, నువ్వు మాట్లాడైతే ఇప్పుడు మీరు మాట్లాడలేదు, తర్వాత మాట్లాడతాను నేను. ఏమి ఇప్పుడు సరే, ఈయన గురించి నాయుడు గారి గురించి చెప్పాలంటే కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. బట్ ఈ పర్టికులర్ సిరీస్లో సీరియస్ ఎక్స్ప్రెషన్స్, ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ కానీ సీక్వెన్స్లు అన్నీ ఉన్నాయి. అన్నీ కూడా అమాయకత్వంతో పాటు ఆ పర్టికులర్ ఎమోషన్స్ అన్నీ కూడా చాలా చక్కగా పోర్ట్రే చేశాడు. అక్కడితో ఆగిపోలేదు. డబ్బింగ్ థియేటర్లో పక్క నుండి నాకు ఆ స్లాంగ్ మొత్తం అంత పదం నేర్పించాడు ఈ నాయుడు గారు. సో నాయుడు గారు థ్యాంక్ యూ వెరీ మచ్. సో థ్యాంక్ యూ. అద్భుతమైన యాక్టర్ మీరు. ఇక నుంచి బోల్డ్ అన్ని వేషాలు వస్తాయి, ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మళ్ళీ ఇస్తారు మీకు మైక్. అలాగే శ్వేత గారు పబ్లిసిటీలో ఉన్నప్పుడు మంచి ఫోటోగ్రాఫ్స్ తీసి అవన్నీ పబ్లిసిటీకి బాగా ఉపయోగపడ్డాయి. మేము పబ్లిక్లోకి వెళ్ళడానికి ఏవైతే ఉన్నాయో పబ్లిసిటీకి అన్నీ మీరు బాగా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ మేడం. అలాగే సిద్ధు గారు లొకేషన్కి ఎప్పటికప్పుడు రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వచ్చి చెక్ చేసుకుంటూ వెళ్ళాడు. అలాగే కిరణ్మయ్య గారు, మీరు వెనక నుంచి తెలుసు మీరు ఖచ్చితంగా ఏదో మీ హస్తం ఉంటుందని బాగా ఈ సిరీస్ని ముందుకెళ్ళేలా చేశారు. అలాగే మా అంజి గారికి, ఇందాక మా శ్రీరామ్ చెప్పినట్టు కరెక్టే, ఆయన మహామూర్ఖుడు, ఆయనకి తప్ప ఇంకెవరి మాట ఎండు, అటు డైరెక్టర్ చెప్పినా ఎండు, ఇటు యాక్టర్ అయినా సరే అబ్బే అయితే రావాలి, యాక్టర్ అయితే రావాలి అని చెప్పేసి మా మేనేజర్ సుధీర్ని కూడా ఒకరోజు గట్టిగా అరిచాడు. తర్వాత ఫ్రెండ్స్ అయ్యామనుకోండి అంజి గారు నేను ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ తర్వాత. సో ఇలాంటి మంచి సిరీస్లో నేను పార్ట్ అవ్వడం నిజంగా చాలా అదృష్టం. మా డబ్బింగ్ ఇంజనీర్ ప్రసాద్ గారు, ఆయన పేరు కూడా ప్రసాదే, ఆయన ఉన్నారో లేదో తెలీదు. ఉన్నారండి? లేవండి సార్, రండి ఇటు రండి, అరే కూర్చోకండి, రండి సార్ ఇటు. ప్రసాద్ గారు రండి. అలాగే మా ఎడిటర్ గారు రాలేదు, ఆయన యూఎస్లో ఉంటారు. మా మ్యూజిక్ డైరెక్టర్ గారు ఆయన రాలేదు, రండి. ఈజ్ ఆల్సో వెరీ గుడ్ టెక్నీషియన్ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా ఒక థ్యాంక్స్ చెప్పేసి వెళ్ళిపోతారు, రండి. సో ఇంతమంది అద్భుతమైన టెక్నీషియన్స్, యాక్టర్స్, ఆర్టిస్టులు అందరూ ఉండబట్టి ఈ సిరీస్ చాలా బాగా మీ ముందుకు వచ్చింది. ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ సిరీస్లో చూడని వాళ్ళు చూడండి, ఎందుకంటే ఇందులో మా గాయత్రి భార్గవి గారు స్పెషల్ క్యారెక్టర్. ఆవిడ ఇంతవరకు చేయలేదు, అలాంటిది ఆవిడ చేసింది, అద్భుతంగా చేసింది. ఆవిడకు కూడా చాలా మన్ననలు అంటే కాల్స్ అవన్నీ కూడా ఆవిడ చేసినందుకు చాలా మంచి పేరు వచ్చింది. సో గాయత్రి భార్గవి గారు, మీరు రాకపోయినా ఇక్కడ మీకు కూడా కంగ్రాట్స్. అండ్ ఇంకెవరు లేరుగా, మిస్ అవ్వలేదు. ఆల్మోస్ట్ ఆల్ మ్యూజిక్ డైరెక్టర్ గారు ఆయన రామ్ గారు కదా, శ్రీరామ్ ఆయన పేరు.
యూఎస్లో ఉన్న శ్రీరామ్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీరామ్ గారికి బీజిఎం అంతా కూడా చాలా చక్కగా, చాలా ఎఫెక్టివ్గా చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మా మహేష్ గారు ఎక్కువ వినిపించకుండా, ఇప్పుడు చాలా ఎక్కువ మాట్లాడాడు, మైక్ ఇచ్చారు కాబట్టి. లేకపోతే రే అంటూ చాలా తక్కువ మాటలతోటి అద్భుతమైన లైటింగ్ చేసిన, మామూలుగా అయితే అరుస్తూ ఉంటాము లొకేషన్లో ఆ ఉత్సాహం రావడానికి, అలాంటివి ఏమీ లేకుండా చాలా చక్కగా బ్రహ్మాండంగా చేసిన మహేష్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను ఫస్ట్ టైమే చేయడం, బట్ ఇక ఫర్దర్గా బోల్డ్ అండ్ సార్లు చేస్తానని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అదే మీ డేట్లు ఇస్తే. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ మంజుషా గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ రాజీవ్ కనకాల సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఒక్కసారి నాకు తెలిసితో అండి నిజంగా. సో ఎస్, లుకింగ్ ఫార్వర్డ్ టు లిసన్ టు యువర్ స్పీచ్. ఉదయ్ భాను గారు. అండ్ అందరికి నమస్తే, హౌ యూ ఆల్? మేమైతే పట్టరాని సంతోషంలో ఉన్నామండి. వెన్ యువర్ వర్క్ స్పీక్స్ యూ డోంట్ నీడ్ మచ్ వర్డ్స్ అండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నేను పేరున థ్యాంక్స్ చెప్పాలి. అండ్ మా ఆడియన్స్కి, మా Z5కి ఈరోజు నేనంతా గ్రాటిట్యూడ్తోనే మాట్లాడాలండి. నా కాంటెంటే అది. బికాజ్ సక్సెస్ ఎంత ఆనందాన్ని ఇస్తుందని చాలా రోజుల తర్వాత తెలిసింది నాకు. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. అంటే ఒక ప్రాజెక్ట్ కోసం ఎంత కష్టపడ్డామో అంటే ప్రతి ఒక్కరు 100కి 100% ఇచ్చారండి. బట్ 100% ఇచ్చినా ఆడియన్స్ దాకా రీచ్ అవుతుందో లేదా అన్న ఒక డైలమా, ఒక క్వశ్చన్ మార్క్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. బట్ వన్స్ ఇట్ ఈజ్ అవుట్, ఫోన్ నాన్ స్టాప్గా మోగుతూ బ్యూటిఫుల్ మెసేజెస్ వస్తుంటే, అంటే ఎక్కడెక్కడి నుంచో మెసేజెస్ వస్తుంటే అవన్నీ చదువుతుంటే ఎంత ఆనందంగా ఉందో నేను మాటల్లో చెప్పలేను. సో ఇంత ఆనందానికి కారణమైనటువంటి ముందుగా మా Z5కి, ఎంటైర్ టీమ్కి, సిద్ధు, కిరణ్ అందరికీ కన్వే చేయండి ప్లీజ్. ఎస్పెషల్లీ అను మ్యామ్కి, జయంత్ గారు ఇప్పుడే వెళ్ళిపోయారు, వారికి కూడా అందరికీ. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీరామ్ నేను నీకు రుణపడిపోయాను శ్రీరామ్. సీరియస్లీ ఈ క్యారెక్టర్ అనుకోగానే నన్ను కాస్ట్ చేసినందుకు ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ ఐ హ్యావ్ నో వర్డ్స్ టు ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్ అండి. సో అండ్ డైరెక్టర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ అ లాట్. మాటల్లో చెప్పలేము మేమందరం ఎంత సంతోషంగా ఉన్నామో. మీలాగే ఎక్స్ప్రెషన్స్తో చెప్పేస్తాను సార్. అందరూ ఎంత బ్యూటిఫుల్గా కష్టపడ్డారో మాటల్లో చెప్పలేనండి. అండ్ నా రోల్ ఎస్పెషల్లీ రెబెకా జోసెఫ్గా, అంటే ఎంత పవర్ఫుల్ పోలీస్ ఆఫీసరు, అంత ఎంపథీ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్. అంటే విమెన్ కనుక ఏదైనా అథారిటేటివ్ స్టేట్లో ఉంటే ఇలాగే ఆలోచిస్తారు మోస్ట్ ఆఫ్ దెమ్. మేబీ అట్లీస్ట్ ఒక 60 to 70%. సో అందరికీ అందుకే అంతగా కనెక్ట్ అయింది. అండ్ ఎక్కడ చూసినా ఇది సినిమా కాదా అని అడుగుతున్నారు. నేను ఇంకా చెప్పాను, యూఎస్లో ఇది సినిమాగానే రిలీజ్ అయిందండి, తెలుగు ఇక్కడ మాత్రం, ఇండియాలో మాత్రం అలా చెప్పేస్తున్నాను సార్. అబద్ధం చెప్పేస్తున్నాను, ఏం చెప్పాలి, అది అబద్ధం అని కొంతమంది తెలిసిపోద్ది ఇప్పుడు. సో దీన్ని నిజంగా మా ప్రసాద్ గారు అన్నట్టు ఇది సినిమాలాగా ఎడిట్ చేసి థియేటర్స్కి వస్తే ఇంకా ఒక విజువల్ వండర్లా ఉంటుంది. బికాజ్ మేము చేసినప్పుడు ఇంకా చాలా కొంచెం లెందియర్గా సీన్స్ ఉన్నాయి, ఇన్వెస్టిగేషన్ సీన్స్ కానీ, ఇప్పుడు తను చేసినటువంటి ఎమోషనల్ సీన్స్ కానీ, ఇంకా ఫాదర్తో చాలా సీన్స్ ఇంకా కొంచెం లెందియర్గా ఉన్నాయి. బట్ అన్నింటి క్రిస్ప్ చేసి 20 minutesలో 25 minutesలో కుదించారు. సో నాకు అనిపించింది ఈ సినిమాకి వస్తే ఇంకొంచెం అదంతా కనిపిస్తే ఇంకెంత బాగా కనెక్ట్ అవుతారో అనిపిస్తోంది నాకు. బికాజ్ మేమందరం పర్ఫామ్ చేశాం కాబట్టి. సో ఇంత మంచి ప్రాజెక్ట్లో నేను ఒక పార్ట్ అండ్ పార్సల్ అయినందుకు నేను ఆ భగవంతుడికి థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ చాలా ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్ అండి. మా మహేష్ గారు మమ్మల్ని ఎంత బ్యూటిఫుల్గా మమ్మల్ని స్క్రీన్ పైన క్యాప్చర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మా డైరెక్టర్ సార్, Part 2కి వారికి నేను కావాల్సినన్ని ఇటు వెళ్ళి నడిచినప్పుడల్లా ఒక హింట్ ఇస్తున్నా, మీరు పడుకున్నా కూడా రావాలి సార్ Part 2 ఆలోచనల్లోకి. బికాజ్ మా సత్యనారాయణ రాజు గారు నేను ఆల్రెడీ రెడీ అయిపోతున్నాను సార్, యూనిఫామ్లో ఇంకొంచెం టైట్గా గుట్టించుకుంటున్నాం నెక్స్ట్ కేసు ఇన్వెస్టిగేషన్ కోసం. అండ్ చాలా రోజుల తర్వాత రాజీవ్తో కలిసి వర్క్ చేయడం జరిగిందండి. ఇట్స్ బిన్ ఎ ప్లెజర్ వర్కింగ్ విత్ హిమ్. అండ్ వాట్ అన్ యాక్టర్ హీ ఈస్. తను పర్ఫామ్ చేస్తుంటే సినిమాల్లో కనిపించినప్పుడల్లా అనుకునేదాన్ని ఇంకా చేస్తే బాగుండు, ఇంకా సినిమాలు వస్తే బాగుండు అనుకునేదాన్ని. సో ఫైనల్లీ రాజీవ్, నీ పొటెన్షియల్కి తగ్గ ఒక రోల్ వచ్చింది. అండ్ వాట్ అ పర్ఫార్మెన్స్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. సో ఇక్కడ మా హాస్టల్ గర్ల్స్ దగ్గర నుంచి మా
ప్రొటాగనిస్ట్ మా రాజీవ్ వరకు ఎవ్వరు కొంచెం తక్కువ చేశారన్నట్టుగా లేదండి. 100కి 100% పర్ఫామ్ చేశాము. అండ్ ఆడియన్స్ ఎంత బ్యూటిఫుల్గా మమ్మల్ని అప్రిషియేట్ చేసినందుకు, ఇంత హ్యూజ్ ట్రెమెండస్ సూపర్ డూపర్ సక్సెస్ని మాకు ఇచ్చినందుకు, అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో దిస్ ఈస్ గోయింగ్ టు బీ వన్ ఆఫ్ ద బెస్ట్ సిరీసెస్ అని ఎప్పటికీ డిస్కస్ చేయడం జరుగుతుంది లైఫ్ ఉన్నంత కాలము. సో అలా ఈ సక్సెస్ని మాకు ఇచ్చినందుకు ఆడియన్స్కి, మా ఎంటైర్ టీమ్కి పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ ఎస్పెషలీ మా శ్రీరామ్కి మరొక్కసారి థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సూపర్ ఉదయ్ భాను గారు. సో పార్ట్ 2 కూడా రావాలి. మళ్ళీ మేము రెబెల్ స్పీచ్ ఇప్పుడు ముందుగా షిఫ్ట్ చేసేస్తున్నాము, ఆయన వెళ్ళిపోతానంటున్నారు కాబట్టి. సో హాయ్ అండి. 2026 Z5 తెలుగు Z5 జర్నీ, వీఆర్ కాలింగ్ ఇట్ ఫెంటాస్టిక్ ఫిబ్రవరి బికాజ్ ఆటా విచ్ ఈస్ అవర్ డ్యాన్స్ షో డూయింగ్ గ్రేట్ నెంబర్స్ ఆన్ Z5 ప్లాట్ఫామ్, అండ్ మనశంకర వరప్రసాద్ need not to talk about it, and Prasad Rao, daughter of Prasad Rao. సో డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు గురించి అంటే జానర్ రాయాలి అనేసి అంటే డ్రామా అని రాయాలా, థ్రిల్లర్ అని రాయాలా, సెంటిమెంట్ అని రాయాలా అని ఆలోచించి కొన్ని కథలకి జానర్స్ ఉండవు, మెమరీస్ ఉంటాయి. సో అలాంటి కథ డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు. చాలా కాలం డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడట్లేదు, కనబడుతుంది, చాలా కాలం కనబడుతుంది Z5 స్క్రీన్ మీద విత్ దీస్ నెంబర్స్, అండ్ ఓటీటీ చరిత్రలో చాలా కాలం నిలబడుతుంది. సో ఈ కథలోని ఉన్న నువాన్సెస్, ఈ కథలో ఉన్న గొప్పతనం అంటే ఎడిట్ అంటే కట్ కాదు, ఎడిట్ అంటే కూర్పు అని అనడం నేను ఇష్టపడుతున్నాను ఈ సిరీస్ చూసాక. అండ్ కెమెరా అంటే ఫ్రేమింగ్ కాదు, ఛాయాగ్రహణం అని పాత రోజులు ఎలా రాశారు అలా రాయాలనిపించింది. అండ్ తారాగణం కాదు, నటీనటులు, స్టారింగ్ కాదు, నటీనటులు. సో దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది స్టోరీ, అండ్ వీఆర్ ఆల్ థ్యాంక్ఫుల్. Z5 తెలుగు Z5 నుంచి వీఆర్ ఆల్ థ్యాంక్ఫుల్ టు ఆల్ దిస్ బ్యూటిఫుల్ పీపుల్, ఆల్ దిస్ గ్రేట్ పీపుల్. అంటే ఈ రోజుల్లో ఉన్న కాంపిటీషన్లో సక్సెస్ అనేది అంత ఈజీ కాదు. అండ్ ఒకటేంటంటే బయటైనా కంటెంట్ అయినా ఫ్యామిలీని నమ్ముకున్నాడు ఎప్పుడు చెడిపోలేదు. సో మేము ఫ్యామిలీని నమ్మాం. జీ ఆల్వేస్ బిలీవ్స్ ఇన్ ఫ్యామిలీ ఆడియన్స్, అండ్ వీ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్, అండ్ వీల్ ట్రై టు గివ్ మోర్, and we promise we'll give more entertainment to all the family audience. Thank you so much for all the support. Thank you so much everybody. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ జయంత్ గారు. గ్లాడ్ వి డిడ్ంట్ మిస్ యువర్ స్పీచ్.